వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. ఇప్పుడు డైవోర్స్ కేసులలో చాలామంది కోర్టుల చుట్టూ తిరుగుతూ సతమతమైపోతూ ఉంటారు. ఒక సీనియర్ ఎక్స్పర్ట్గా ఈ డైవోర్స్కి సంబంధించి ఆ కేసులో గెలవాలంటే ఏం చేయాలంటారు? జనరల్గా డైవోర్స్ కేసులలో ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే డైవోర్స్ కేసులలో ఫస్ట్ ఏంటంటే జనాలు అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. చాలామందికి చట్టాల మీద అవగాహన లేక దాని ప్రాసెస్ చాలామందికి చెప్పడానికి రాకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఆ కన్ఫ్యూజన్లో పడి ఏం చేయాలో అర్థం కాక, ఎటువంటి డిసిషన్ తీసుకోవాలో అర్థం కాక ఆ కోర్టుల చుట్టూ ఏళ్ళ తరబడి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఓకే, ఒక డైవోర్స్ కేసులో మనం విజయం సాధించాలి అంటే ఓకే మనకు ఫ్యాక్ట్స్ కంటే ఎక్కువ ప్రాసెస్ మీద అవగాహన ఉండాలి. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే ఒక డైవోర్స్ కేసు మాట్లాడేటప్పుడు మనం ఫ్యాక్ట్స్ ఎక్కువ మాట్లాడుతుంటాం, ప్రాసెస్ తక్కువ మాట్లాడుతాం. వాళ్ళ బాధను ఎక్కువ చెప్పుకుంటాం. ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, అట్లా ఇట్లా అని వాళ్ళు ఎక్కువ బాధలో ఎక్కువ చెప్పుకుంటుంటారు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎక్కువ చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో ఆ చెప్పడంతో వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఫ్యాక్ట్స్ నుంచి ఏమన్నా ఉపశమనం కలుగుతుందేమో, ఆ ఫ్యాక్ట్స్ చెప్పటం ద్వారా ఏమన్నా జరుగుతుందేమో అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్స్ అనేటివి వినడం అనేది నార్మల్ విషయమైనా ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఒక డైవోర్స్ కేసు మనం సక్సెస్ఫుల్గా సాధించాలి అంటే దాని ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. సో డైవోర్స్ కేసులలో మనకు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య చెప్తానండి. సమస్య ఒకటే ఉంటుంది, ఏంటి? కలిసి ఉండాలా, విడిపోవాలా. కానీ ఇద్దరు పార్టీస్ ఉంటారు. ఎవరు? భార్య భర్త, లేకపోతే భార్య కుటుంబం లేదా భర్త కుటుంబం, ఇద్దరు పార్టీస్ ఉంటారు. ఓకే, ఒక సమస్య, ఇద్దరు పార్టీసు, 6 చట్టాలు. 6 చట్టాలు ఉన్నాయి. ఈ 6 చట్టాలు డిఫరెంట్ కోర్ట్స్కి వస్తాయి, డిఫరెంట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ రిలీఫ్స్ ఉంటాయి. 6. సో ఈ 6 చట్టాల మధ్యలో వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇప్పుడు మనకు 498 ఉంటుంది. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది. ఓకే, మెయింటెనెన్స్ ఉంటుంది. ఒకళ్ళు డైవోర్స్ అంటుంటారు, ఒకళ్ళు ఆర్సీఆర్ అంటారు. అంటే ఒకళ్ళేమో నాకు డైవోర్స్ కావాలంటుంటారు, ఒకళ్ళేమో నేను కలిసి ఉంటా అంటారు. ఈ 2 పిటిషన్లు వేరే. ఎన్నైనాయి? 5. తర్వాత జీడబ్ల్యూఓపీ ఉంటుంది, అంటే చైల్డ్ ఉంటే చైల్డ్ కస్టడీ ఉంటుంది. 6. ఇవి కాక ఇంకా అదనంగా చాలా ఉన్నాయి. మళ్ళీ ఎక్కువ చెప్తే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇవన్నీ చాలామంది 498 గృహింస అనుకుంటారు. గృహింస చట్టం వేరు, 498 వేరు. ఓకే, ఇది వేరే జడ్జికి వస్తుంది, ఇది వేరే జడ్జికి వస్తుంది. 125 మెయింటెనెన్స్ వేరు, డీవీసీలో మెయింటెనెన్స్ వేరు. ఓకే, తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్లో మెయింటెనెన్స్ వేరు. ఇవన్నీ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. సో వీళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఎప్పుడు నాకు అన్యాయం జరిగింది, నాకు ఇది జరిగింది, అది జరిగిందని ఎక్కువ వాళ్ళని బాధ చెప్పుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అది తప్పేం కాదు, వాళ్ళ బాధ చెప్పుకోవడం అనేది తప్పేం కాదు. కానీ ఆ బాధతో పాటు నువ్వు ఒక కేసులో విజయం సాధించాలి అంటే నీకు కోర్టు ప్రొసీడింగ్స్ మీద చట్టాల కంటే ఎక్కువ అందరు ఏమనుకుంటారు అంటే చట్టం తెలిస్తే విన్ అయిపోతా అనుకుంటారు. చట్టం తెలిస్తే విన్ గారు, ప్రాసెస్ తెలిస్తే విన్ అవుతారు. అర్థమైందా? ప్రాసెస్ తెలిస్తే విన్ అవుతారు. సో ఈ ప్రాసెస్ చెప్పగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే హైలీ, అంటే వెల్ వర్స్డ్ విత్ ద యాక్ట్స్ ఉన్న వాళ్ళకు, అంటే చట్టాల మీద విపరీతంగా పనిచేసిన వ్యక్తులకు ఆ ప్రాసెస్ చెప్పడం అనేది చాలా ఈజీ అవుతుంది. చాలామంది చట్టాలే చెప్తుంటారు. చాలామంది అడ్వకేట్స్ ఏం చెప్తుంటారు? ఓన్లీ చట్టాలు మాత్రమే చెప్తుంటారు. ఓహో ఈ చట్టం ఉంది, ఇట్లా చేయి, అట్లా చేయి అంటే తప్ప దాన్ని ఎన్నుకున్న ప్రాసెస్ చెప్పరు. అదేదా? ఇప్పుడు నీకు సినిమా మేకింగ్ అనేది నువ్వు బయట నుంచి చూస్తావు కదా, నీకు తెర మీద చూస్తుంటే అది ఏదో చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ దాని ప్రాసెస్ అర్థమైతే అది ఎంత కష్టమో అర్థమవుతుంది. నీకు ప్రాసెస్ మొత్తం తెలిసింది అనుకో, మేకింగ్ ఈజీ అవుతుంది. అట్లనే నీకు ప్రాసెస్ తెలవాలి. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరన్నా సరే డైవోర్స్ కేసులలో విజయం సాధించాలంటే ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి. ప్రాసెస్ కనుక మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఏది ఎక్కడ కొట్టాలా, ఎప్పుడు కొట్టాలా, దాన్ని ఎట్లా లేపాలా, ఎంత హోల్డ్ చేయాలా, దేనికి రిలేషన్ ఉంటుంది, దీని నుంచి దానికి జంపు కావడం ఎట్లా, దాని నుంచి దీనికి జంపు కావడం ఎట్లా, ఇటువంటి ప్రాసెస్ మొత్తం తెలిస్తే నీకు కేసెస్
కేక్ వాక్ అవుతాయి. అంటే ఒక సాధారణ మనిషి ఈ ప్రాసెస్ని తెలుసుకోవడం ఎట్లా? ఎక్స్పర్ట్ చెప్పగలుగుతాడు. ఆ సాధారణ మనిషికి సాధారణ భాషలో అర్థమయ్యే రీతిలో ఒక ఎక్స్పర్టే చెప్పగలుగుతాడు ప్రాసెస్ని. దెన్ దే విల్ ఎంజాయ్. అంటే ఎంత కాంప్లికేటెడ్ విషయాన్ని అయినా సరే చాలా స్పష్టంగా చాలా నీట్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పగలడు అని ఎక్స్పర్ట్ అంటారు. నువ్వు కాంప్లికేటెడ్ విషయాన్ని ఇంకా కాంప్లికేట్ చేసినావు అనుకో, క్లయింట్కి అర్థం కాదు. అరే ఏంది ఇంత కాంప్లికేటెడ్ ఉంది, చట్టాలు ఏంది ఇట్లున్నాయి అట్లున్నాయి అని చెప్పి ఫీల్ అవుతారు. ఓకే, సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఒక డైవోర్స్ కేసులో విజయం సాధించాలి అంటే మీరు ఫ్యాక్ట్స్ కంటే ఎక్కువ, చట్టాల మీద వాటి కంటే ఎక్కువ నువ్వు వాటి ప్రాసెస్ మీద దృష్టి పెట్టి ఈజీ అవుతుంది. ఇప్పుడు సమస్యతో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చట్టాలు చెప్తారు, అదే ప్రాబ్లం. చట్టాలు చెప్తారు, వాళ్ళు చట్టాలు చెప్తుంటారు, వీళ్ళు ఫ్యాక్ట్స్ చెప్తుంటారు. అదేదా సార్ మా ఆయన కొట్టిండు సార్ అనో, నా పిల్లల్ని తిట్టిందనో, లేకపోతే నా పిల్లల్ని ఎత్తకపోయినానో, వీళ్ళు ఫ్యాక్ట్స్ చెప్తుంటారు, వాళ్ళు చట్టాలు చెప్తుంటారు. ఈ ఫ్యాక్ట్స్ చెప్పడము చట్టాలు చెప్పడం అనేది వెరీ కామన్. కానీ ఈ ఫ్యాక్ట్స్ వెనక ఈ చట్టాలు వెనక ఉన్న ప్రాసెస్ చెప్తే నీకు కేసును ఆడుకోవచ్చు. కానీ ఇటు క్లయింట్స్ ప్రాసెస్ అడగరు, అటు అడ్వకేట్లు చెప్పరు. దీంతో వీళ్ళిద్దరి మధ్యలో అగాధం ఏర్పడిపోయి అదొక కొరకరాని కొయ్యలక తయారైపోయి ఓకే ఇద్దరు డిసాటిస్ఫాక్షన్ ఉంటారు. నా కేసు ఎప్పటికీ కావటం లేదు అనే ఫీలింగ్లో నీకు క్లయింట్ ఉండిపోతారు. ఓకే, అరే క్లయింట్కి ఏం అర్థం కావటం లేదనే ఫీలింగ్లో అడ్వకేట్ ఉండిపోతాడు. అసలు ఒక మంచి అడ్వకేట్ని చూస్ చేసుకోవడమే లోనే చాలా ఫెయిల్ ఎక్కడైనా అంతే కదా. ఏదైనా జీవితంలో ఒక మంచి కోర్సు చూస్ చేసుకోవటము, మంచి వ్యక్తిని చూస్ చేసుకోవటము, మంచి డాక్టర్ని చూస్ చేసుకోవటము, మంచి ఫుడ్ చూస్ చేసుకోవటము, ఫైనల్గా మంచి అడ్వకేట్ని చూస్ చేసుకోవడం మెయిన్. అంటే నీ మంచి అనే పదంలోనే నీ మంచి ఆధారపడి ఉన్నది. కాబట్టి నువ్వు ఎంత మంచిగా చూస్ చేసుకుంటావో నీకు అంత మంచి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఓ రోజు లేట్ అయినా సరే ఒక ఇద్దరు ముగ్గురు అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళి ఓకే నీకు ఆ ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు తగ్గట్టు 1, 2, 3 అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళగలిగితే, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో అయితే 1, 2 అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళమని చెప్తాను. డిఫరెన్షియేట్స్ తెలుస్తుంది, నీకు చట్టం అర్థమవుతుంది, ఎవరు మంచిగా చెప్పగలుగుతున్నారు, ఎవరు మంచిగా వాదించగలుగుతారు అనేది అర్థమవుతుంది. కాబట్టి దాంతో ఒక డెసిషన్ తీసుకోగలుగుతావు అట్లా. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎవరైనా సరే మ్యాట్రిమోనియల్ కేసులలో విజయం సాధించాలి అంటే ప్రాసెస్ నేర్చుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు ఫ్యాక్ట్స్ మీద కానీ చట్టాల మీద కానీ ఆధారపడకుండా ప్రాసెస్ మీద ఆధారపడండి. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.